కాంగ్రెస్ ప్రభుత్వం పన్నులు పెంచి పేదల నడ్డి విరుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో పన్నులు పెంచమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారున పన్నులు పెంచుతోందని సిద్దిపేటలో మండిపడ్డారు. ప్రతి మోటార్ బైక్పై 3,300 రూపాయల భారాన్ని పేద మధ్యతరగతి ప్రజల మీద వేస్తున్నారని ఆరోపించారు. 2 సార్లు మద్యం బస్సు టికెట్ల రేట్లను పెంచారన్నారు. పెంచిన పన్నులను వెంటనే వెనక్కి తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 2 దఫాలుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పోయిన నెల 1,000 కోట్ల రూపాయల భారం వేసింది సర్వీస్ ఛార్జెస్, సర్వీస్ ట్యాక్స్, పెనాల్టీల పేరు మీద. ఇప్పుడు ఈ నెల రోడ్ ట్యాక్స్ పెంచి మరో 1,000 కోట్ల రూపాయల భారం వేసింది. అంటే అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు, పన్నులు పెంచాం, లీకేజ్ అరికడతామని. ఇప్పుడు చేసింది ఏంటి? సర్వీస్ ట్యాక్స్ పెంచినవు, సర్వీస్ ఛార్జెస్ పెంచినవు, ఆర్టీఏ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ పెంచినవు, లైసెన్సుల ట్యాక్స్ పెంచినవు, మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు. నువ్వు పెంచిందేనా రేవంత్ రెడ్డి? పంచుడు బంద్ పెట్టినవు, పెంచుడు చురువు చేసినావు. విత్తనాల ధరలు పెంచినవు, బస్ టికెట్ల ధరలు పెంచినవు, మద్యం ధరలు పెంచినవు, ఇవాళ రోడ్ ట్యాక్స్ పెంచినవు. ఇంకా రేపో మాపో రిజిస్ట్రేషన్ రేట్లు కూడా పెంచుతారట్టుగా. ఇక పెంచుడు తప్ప నీకు ఇంకేం లేదా?